హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, రేబీస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీలో ఎంతమంది ఇండ్ల చుట్టూ వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, ఎంతమంది వీధి కుక్కల్ని చూసి భయపడ్డారు, అమ్మో పిచ్చి కుక్కేమో కరిస్తే ప్రాణాలు పోతాయి అని ఎంతమంది భయపడ్డారు, ఎంతమంది రేబీస్ పేషెంట్ ని చూసారు, రేబీస్ వ్యాక్సిన్ ఎంతమంది వేసుకున్నారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కమెంట్ లో ఆన్సర్ చేయండి. ఈ వీడియో లైఫ్ సేవింగ్ వీడియో అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, మీకు ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి 100% షేర్ చేయండి. కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి గురించి ఎంతమందికి తెలుసు? ఇతను స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, ఉత్తరప్రదేశ్ చెందినవాడు. ఇతను పాపం ఒక చిన్న కుక్కపిల్ల, వీధి కుక్కపిల్ల డ్రైనేజ్ లో పడిపోతే దాన్ని సేవ్ చేద్దామని హెల్ప్ చేసి బయటకు తీసుకొచ్చాడు. అది బైట్ చేసిందో లేకపోతే చిన్న ఘాటు పెట్టిందో తెలీదు తనకి, ఎందుకంటే ఒక చిన్న గాయం అయింది ఆర్మ్ మీద, అంటే చేతి మీద గాయం అయితే అది కబడ్డీ వల్ల అయిందేమో అనుకున్నాడు. పాపం కొన్ని వారాల తర్వాత ఈ రేబీస్ సిమ్టమ్స్ అన్ని బయటపడ్డాయన్నమాట. సో రేబీస్ వ్యాధితో మృతి చెందాడు. ఇలాంటి కేసెస్ కోకలలండి, మీకు కనిపించకపోవచ్చు కానీ మేము అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి చాలా కేసెస్ ని చూసాం. చిన్న పిల్లలు బయట ఆడుకుంటున్నప్పుడు పేరెంట్స్ పడ్డారేమో అనుకుంటారు. ఈ పిల్లలు పప్పీస్ తో ఆడుకుంటుంటారు. ఏదైనా రేబీస్ పప్పి కొంచెం నాకినా, ఏదైనా గాయం మీద నాకినా లేదా ఘాటు పెట్టినా వాళ్ళు చిన్న దెబ్బ కదా అని ఆడేటప్పుడు జరిగింటుందని పిల్లలు అనుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకుంటారు. ఇలాంటి కేసే రీసెంట్ గా చూసానన్నమాట. దీనివల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఇలాగా కేరళలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఫారినర్ కేరళ ట్రిప్ కి వచ్చి ఒక చిన్న పప్పిని ఏదో సేవ్ చేశాను అనుకుని సేవ్ చేసి చాలా చిన్న ఆల్మోస్ట్ 2 mm ఘాట్ లాగా అయింది. తను ఇగ్నోర్ చేశాడు, రేబీస్ వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పిన కేసెస్ ఏవి రేబీస్ వ్యాక్సిన్ తీసుకోలేదండి. అలాగే ఫారిన్ తన కంట్రీకి వెళ్ళిపోయాడు మళ్ళీ వాపస్. అక్కడ కొన్ని వారాలకి రేబీస్ సిమ్టమ్స్ డిటెక్ట్ అయ్యి కొన్ని వారాలకి చనిపోయాడు. సో ఇలాంటి కేసెస్ అన్ని చాలా చూసాం. సో మీరు ఈ వీడియో జాగ్రత్తగా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా హెల్త్ ఇన్ఫర్మేషన్, రేబీస్ గురించి, రేబీస్ వ్యాధి గురించి, రేబీస్ వ్యాక్సిన్ గురించి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. రేబీస్ ఒక జూనోటిక్ వైరల్ డిసీజ్. జూనోటిక్ అంటే అనిమల్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఒక వైరల్ డిసీజ్. దీన్ని కాజ్ చేసేది రేబీస్ వైరసే, కానీ ఇది అనిమల్స్ నుంచి మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఎలకలు కానీ ఏవన్నా దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. వాటి సలైవా అంటే ఎంగిలి ద్వారా కానీ, లేదా గాయమైనప్పుడు కొంచెం ఘాటు పెట్టినా కానీ, లేదా బైట్ చేసినా, కొరికినా కానీ ఆ వైరస్ మనకి అనిమల్స్ బాడీ నుంచి మనకు స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఒకసారి లక్షణాలు బయటపడితే 100% డెత్ ఒకటే అండి. ఎందుకంటే దీనికి క్యూర్ లేదు. అందుకే రేబీస్ వ్యాధి చాలా ప్రాణాంతకమైన వ్యాధి. మీకు కొంచెం డౌట్ వచ్చినా కూడా మీరు వ్యాక్సిన్ తీసుకొనే తీరాలి. బైట్ తర్వాత ఫస్ట్ గాయమైన చోట సోపు, రన్నింగ్ వాటర్ తో క్లీన్ చేసుకొని వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళాలి. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని ఒక ఇంజెక్షన్ ఉందండి. పెద్ద బైట్స్ అయినప్పుడు అది కూడా ఆ వూండ్ అంటే గాయం చుట్టుపక్కల ఆ ఇంజెక్షన్ కూడా ఇస్తారనమాట. ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటే యాంటీబాడీస్. నేను దాని గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్తాను ఎలా యాక్ట్ చేస్తుంది అని. మన WHO గోల్ ఏంటంటే 2030 అంటే 2030 సంవత్సరం నాటికి రేబీస్ కేసెస్ ని 0 చేసేయాలని, ఎస్పెషలీ రేబీస్ డెత్స్ ని 0 చేయాలని ఎయిమ్ అనమాట. ఇందుకోసం మనం అందరూ అవేర్ గా ఉండాలి కదా, అంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, దానికోసమే ఈ వీడియో. గవర్నమెంట్ కూడా దీనికి తగ్గ స్టెప్స్ తీసుకుంటుందండి. రేబీస్ ఇంట్రాడర్మల్ వ్యాక్సిన్ ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉండేటట్లు చూస్తుంది. సో మీకు ఏ కుక్క కాటు, కుక్క గాయమైనా డౌట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ బై మిస్టేక్ మీకు డౌట్ఫుల్ గా ఉంది, అది కుక్క వల్ల వచ్చిన గాయమా లేదా వేరే దాని వల్ల అయిందా అన్నప్పుడు పర్వాలేదు, తీసుకుంటే నష్టం అయితే రాదు. ఇది ఏ అనిమల్స్ స్ప్రెడ్ చేస్తాయంటే కుక్క, పిల్లి, లేదంటే కోతులు, మంకీస్ కానీ, ర్యాట్స్, ఎలుకలు, బ్యాట్స్, గబ్బిలాలు, ఇవన్నీ మనల్ని ఏదో ఒక విధంగా చిన్న గాయం అటాక్ చేసినప్పుడు లేదా వాటి ఎంగిలి మనల్ని తాకినప్పుడు, ఎస్పెషలీ మన గాయం ఉండే చోట తాకినప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎయిర్ బోన్ అంటే గాలి ద్వారా రాదు. రేరెస్ట్ కేసెస్ లో కొన్ని బ్యాట్స్ అంటే గబ్బిలాలు గుహల్లో ఉంటాయి కదా, ఆ గుహల్లోకి మనుషులు వెళ్ళి అలా ఉన్నప్పుడు మాత్రం గమనించారనమాట. ఇది చాలా రేర్. మీకు డౌట్ ఉన్నప్పుడు వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని కరిచినా లేదా గాయపరిచిన కుక్క కానీ మీ దగ్గరలో ఉన్నట్టయితే ఒక 10 days అబ్జర్వ్ చేయండి. 10 days కి కుక్కకి ఏమి కానట్టయితే మోస్ట్లీ మీరు సేఫ్. అంటే కుక్కలో కూడా ఇలాంటి లక్షణాలు ఏవి రాకూడదు.
రాకూడదు. ఏ లక్షణాలు అనేది నేను మీకు చెప్తాను. ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే మనకు ఇన్ఫెక్షన్ బాడీలోకి వచ్చిన టైం నుంచి మనకు లక్షణాలు కనిపించే పీరియడ్ అన్నమాట. ఇది 1 year వరకు ఉందండి. అంటే 1వ రోజు నుంచి 1 year వరకు ఉండొచ్చు. సాధారణంగా అయితే కొన్ని వారాల్లో సిమ్టమ్స్ వచ్చేస్తాయి. మాక్సిమం 2-3 నెలల్లో సిమ్టమ్స్ వచ్చేస్తాయి. కానీ 1 year వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని రీసెర్చ్ అయితే చెప్తుందన్నమాట. లక్షణాలు ఏంటంటే కొంచెం అలసటగా ఉండడం, జ్వరం వచ్చినట్టుండడం, ఇలాంటి చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి ఇనీషియల్గా. అంటే మొదటిగా కనిపించే లక్షణాలు అనమాట ఇవి. దాంతోపాటు పెద్ద బైట్స్, పెద్ద గాయాలైతే ఏదో కుట్లు వేస్తే మనకి నొప్పి వస్తుంది కదా, అలాంటి నొప్పి వస్తూ ఉంటుంది అనమాట గాయాల దగ్గర. ఇందులో 2 types ఉన్నాయండి. ఒకటి ఫ్యూరియస్ రేబీస్ అంటాం. ఫ్యూరియస్ రేబీస్ అంటే వీళ్ళకి నీళ్లు చూడంగానే భయం వస్తుంది అనమాట. హైడ్రోఫోబియా, నీళ్లు తాగరు, నీళ్లు చూడరు. సో ఇలాంటి స్టేజ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఆందోళనగా ఉంటారు, ఒక్క చోట స్థిమితంగా ఉండరు అనమాట. కదులుతూ ఉంటారు, నోరు ఓపెన్ చేస్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు. హాలుసినేషన్స్ అంటే లేనివి వినిపించడం, లేనివి కనిపించడం లాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయన్నమాట వీళ్ళకి. ఇంకొక స్టేజ్ పారాలైటిక్ రేబీస్ అంటే పెరాలసిస్ వస్తుంది అనమాట. అంటే పక్షవాతం. ఇందులో బలహీనత, పక్షవాతం కూడా రావచ్చు. అన్ఫార్చునేట్లీ వీళ్ళకి లక్షణాలు స్టార్ట్ అయిన 1-2 వారాల్లోనే చనిపోతారండి. సో రేబీస్ కేసెస్ మేము చూసినా కూడా వీళ్ళు లేట్ స్టేజెస్ లో వస్తారనమాట. త్వరగా డెత్స్ అయిపోవడమే చూసాం మోస్ట్లీ జనరల్ ప్రాక్టీస్ లో. కానీ చూస్తే మాత్రం పేషెంట్ రిలేటివ్స్తో పాటు డాక్టర్స్ కూడా ఆందోళన పడతారు. ఎందుకంటే ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు అంత తీవ్రంగా ఉంటాయి, బాధిస్తాయి అన్నమాట చూసే వాళ్ళకు కూడా. ఎందుకంటే మేము కూడా ఏం హెల్ప్ చేయలేకపోతాం లాస్ట్ స్టేజెస్లో. సో ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, రేబీస్ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్, లైఫ్ సేవింగ్, మీ ప్రాణాలని కాపాడేంత విలువైనదన్నమాట. అనిమల్స్లో అంటే కుక్కల్లో రేబీస్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇలాంటి సిమ్టమ్సే. కుక్కలు ఫుల్ టెన్షన్ పడుతుంటాయి, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాయి, అంటే నార్మల్ బిహేవియర్ ఉండదన్నమాట. ప్లస్ నీళ్ళని చూస్తే భయపడుతుంటాయి, ఇవి కూడా నీళ్ళు అంటేనే భయపడుతుంటాయి, పారిపోతుంటాయి నీళ్ళని చూసి. ఇలాంటి కొంచెం డిఫరెంట్ బిహేవియర్ ఉన్నప్పుడు మనం రేబీస్ సస్పెక్ట్ చేయొచ్చు. ప్లస్ ఎంగిలి కారుతూ ఉంటుంది, సలైవా కారుతూ ఉంటుంది అనమాట. సరే కుక్క కరిచింది, ఇప్పుడు ఇమీడియట్ ఏం చేయాలి మీరు అంటే, ఘాట్ అయినా కరిచినా వెంటనే ఇమ్మీడియట్ సోప్తో బాగా రుద్ది, అంటే గట్టిగా కాదు, సోప్తో బాగా నురగొచ్చేటట్లు రుద్ది రన్నింగ్ వాటర్లో ఆ గాయం కింద పెట్టాలన్నమాట. అంటే ట్యాప్ వాటర్, పారుతున్న నీటిలో పెట్టాలన్నమాట. అట్లీస్ట్ ఒక 10 minutes నీట్గా వాష్ చేసేయాలి. గట్టిగా రుద్దకండి, 10 minutes నీట్గా సూపర్ఫిషియల్గా వాష్ చేసేసి, మీ ఇంట్లో పోవిడోనైడిన్ కానీ అలాంటిది ఉంటే సూపర్ఫిషియల్గా పెట్టేసేయండి. పెట్టేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. గట్టిగా కట్టడం కానీ లేదా హెర్బల్ ప్రిపరేషన్స్, నూనెలు రాయడం, పొళ్ళు వేయడం అలాంటివన్నీ చేయకండి. ఒక పేషెంట్ అయితే ఆ కుక్క కరిచిన చోట కాల్ చేశాడనమాట. ఆ గాయాన్ని కాల్ చేసి హాస్పిటల్కి వచ్చాడు. సో ఇలాంటి పనులని చేయకండి. సరే గాయం పెద్దగా అయింది, దీనికి సూచర్స్ వేయించుకోవచ్చా అంటే, ఫస్ట్ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని ఒక ఇంజెక్షన్ అండి, RIG అంటాము. ఈ ఇంజెక్షన్ని గాయం పెద్దగా ఉన్నప్పుడు ఇస్తారనమాట. అది గాయం చుట్టుపక్కల వేసిన తర్వాత సూచర్స్ మరీ టైట్గా కాకుండా డాక్టర్సే లూజ్గా వేస్తారు. టెటనస్ ఇంజెక్షన్ వేసుకోవాలా దీంతో పాటు అంటే, పరిస్థితిని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు కింద పడి గాయాలయ్యి మట్టిలో పడ్డారు, కొంతమందిని కుక్కలు తరుముకొని కింద పడి గాయాలై ఉంటాయి, అలాంటి వాళ్ళకి, లేదా టెటనస్ ఇంజెక్షన్ రీసెంట్ గా వేసుకోనట్లయితే 10 years అయిపోయింది టెటనస్ వేసుకొని, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా టెటనస్ కూడా ఇస్తారనమాట. గాయం పెద్దగా అయ్యి బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మనము రేబీస్లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, మేము ఏ ట్రీట్మెంట్ మీకు ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడానికి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన గాయాలని 3 కేటగిరీస్గా డివైడ్ చేసిందండి. కేటగిరీ 1, మన స్కిన్ మీద కుక్క ఊరికే నాకడం లేదా టచ్ చేయడం, రేబీస్ ఉన్న కుక్క జస్ట్ లిక్ చేసింది అనమాట, దీన్ని కేటగిరీ 1 అంటాం. అంటే గాయమే లేదు, జస్ట్ లిక్ చేసింది, నాకింది. ఏ కుక్క అయినా, మనకు రేబీస్ ఉన్న కుక్కో మామూలు కుక్కో తెలియదు కాబట్టి జస్ట్ నాకింది, టచ్ చేసింది. గాయం 100% లేదు అంటే వ్యాక్సిన్ అవసరం లేదు. కేటగిరీ 2, చిన్నపాటి గాయం, బ్లీడింగ్ లేదు కానీ ఊరికే అలా గోకింది, అలాంటప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ చుట్టూ ఉన్న గాయంకి దాని కేర్ అయితే నేను చెప్పినట్లు వాష్ చేసి ఆ కేర్ అయితే తీసుకోవాలి. ఆ గాయంకి వ్యాక్సిన్ షెడ్యూల్ అంతా నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ కేటగిరీ 3, గాయం కొంచెం పెద్దగా అవడం, చిన్న గాయం అయినా కూడా బ్లీడింగ్ ఉండడం, అంటే రక్తం కారుతుండడం, లేదా పెద్దగా ఓపెన్ అయ్యి స్కిన్ ఓపెన్ అయింది, స్కిన్ కొంచెం ఓపెన్ అయినా కూడా వైరస్ లోపలికి వెళ్ళిపోయిందేమో అని అర్థం అన్నమాట.
సో కొంచెం స్కిన్ ఓపెన్ అయినా బ్లీడింగ్ వస్తున్నా దీన్ని కేటగిరీ 3 అంటారు. దీనికి వూండ్ కేర్ తో పాటు వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్లస్ ఇంజెక్షన్ కూడా ఆ వూండ్ గాయం చుట్టూ ఇస్తారనమాట. దీన్నే రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అంటాం. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన ఇండియాలో రేబీస్ 2 టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ లో ఇస్తారు. ఒకటి ఇంట్రాడర్మల్, ఇంకొకటి ఇంట్రామస్కులర్. ఇంట్రాడర్మల్ అంటే స్కిన్ పైన పొరలో బబుల్ వచ్చేటట్లు ఇస్తారనమాట. ఇంకొకటి ఇంట్రామస్కులర్. ఇంట్రామస్కులర్ అంటే మన స్కిన్ నుంచి లోపలికెళ్ళి లోపల మజిల్లోకి ఇస్తారనమాట. మనం మామూలుగా నడుముకి వేయించుకుంటాం కదా B12 కానీ, లేదా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ వేసుకుంటాం కదా డైట్ లో, ఇవన్నీ ఇంట్రామస్కులర్ అంటే మన మజిల్లోకి వెళ్తాయన్నమాట. ఇంట్రాడర్మల్ అంటే మనకి BCG వ్యాక్సిన్ వేస్తారు కదా టీకా, అందుకే అది మార్క్ పడుతుంది. ఎందుకంటే అది ఇంట్రాడర్మల్, స్కిన్ ఒక పైన పొరలోనే ఇస్తారనమాట. ఇది తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ లో ఇప్పుడున్నది ఇంట్రాడర్మల్, కానీ బయట ప్రైవేట్ లో మోస్ట్లీ ఇంట్రామస్కులర్ ఇస్తారనమాట. అంతేకాదు డోసెస్ కూడా డిఫరెన్స్, ఎంత తీసుకోవాలి ఇంజెక్షన్ అనేది కూడా రెండిటికి డిఫరెంట్ ఉంది, ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా డిఫరెంట్ ఉంది. నేను క్లియర్ గా చెప్తాను వినండి. ఇంట్రాడర్మల్ అయితే 0.1 ml ఇస్తారండి. 2 సైడ్స్ లో ఇస్తారు, అంటే ఆర్మ్స్ కి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, స్కిన్ కి ఇస్తారనమాట. 0.1 ml 2 చోట్ల, అంటే ఇటువైపు 0.1 ml ఇంకోవైపు 0.1 ml ఒకేసారి ఇస్తారనమాట. ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే మీకు బయట అయిన రోజు మీరు వచ్చారనుకోండి క్లినిక్ కి లేదా హాస్పిటల్ కి, ఆ రోజుని 0 డే అంటాం అనమాట. నెక్స్ట్ డే 1st, ఆ నెక్స్ట్ డే 2nd, ఆ నెక్స్ట్ డే 3rd. ఓకేనా? సో దీనికి షెడ్యూల్ ఏమంటే 0, 3, 7, 28. అదే ఇంట్రామస్కులర్ అంటే 1 ml ఇంజెక్షన్ ఇస్తాం, ఒకే చోటు ఇస్తాం అనమాట. కానీ ఇది 0, 3, 7, 14, 28 ఇలా 5 డోసెస్ ఇస్తాం. ఇన్ఫర్మేషన్ చాలా వరకు క్లియర్ గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. మీకు వేరే ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సరే, నేను కుక్క కరిచింది, వ్యాక్సిన్ తీసుకోలేదు, కానీ 3rd డే 4th డే నాకు భయం అయిపోయింది, నేను ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలంటే కుక్క కరిచిన 7 రోజుల లోపల వ్యాక్సిన్ తీసుకుంటే మోస్ట్లీ పనిచేస్తుందండి. దాని తర్వాత చెప్పలేం. ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ నేను చెప్పాను కదా, గాయం పెద్దగా ఉన్నప్పుడు 3rd కేటగిరీలో ఇస్తారని. ఇది అన్ని చోట్ల అవైలబుల్ ఉండకపోవచ్చు అండి, పెద్ద హాస్పిటల్స్లోనే దొరకచ్చు ఒక్కసారి. సో గాయం పెద్దగా అయినప్పుడు క్లినిక్స్ కాకుండా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది 2 టైప్స్ ఉంది, ఒకటి హ్యూమన్ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్, ఇంకొకటి ఈక్వైన్ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్. హ్యూమన్ అయితే HRIG అంటాము, ERIG అంటాం. HRIG అంటే 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ డోస్ ఇస్తారు. ERIG అయితే 40 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ కేజీ డోస్ వరకు ఇస్తారు. మీకు ఇది అవసరం లేదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. మోస్ట్లీ గాయం చుట్టూ ఎంత వీలైతే అంత ఇస్తారనమాట, మిగిలింది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ గా ఇవ్వచ్చు అనమాట. అసలు ఏంటి ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్? ఈ ఇంజెక్షన్ ఎందుకు ఎక్స్ట్రా ఇస్తారు గాయం పెద్దగా అయినప్పుడు అంటే, మనకిచ్చే వ్యాక్సిన్ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసేది. యాంటీబాడీస్ అంటే ఈ రేబీస్ వైరస్ ని ఫైట్ చేసే సోల్జర్స్ అనమాట. సో అలాగే ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఏంటంటే గాయం పెద్దగా అయినప్పుడు ఈ వ్యాక్సిన్ మనకి యాంటీబాడీస్ డెవలప్ అవడం కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకోసం రెడీమేడ్ యాంటీబాడీస్ అనమాట ఇవి. ఆల్రెడీ మనం బయట నుంచి యాంటీబాడీస్ ఇస్తాం, ఎందుకంటే గాయం అయినప్పుడు వైరస్ లోడ్ కొంచెం ఎక్కువ ఉంటది కదా, సో ఆ వచ్చే వైరస్ ని రెడీగా ఫైట్ చేయడానికి ఈ ఇంజెక్షన్ ఇస్తారనమాట. ఈ వ్యాక్సిన్ అంతా మనము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటామండి, PEP అంటాం. ఓకేనా? ఇంకొకటి ఉంది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, అంటే కుక్క కరవక ముందే సేఫ్టీ కోసం తీసుకుంటారనమాట. ఎవరెవరు తీసుకోవాలి దీని డోస్ ఏంటంటే 0 and 7 days, 0 and 7 అంటాం, అలాంటి షెడ్యూల్లో తీసుకోవచ్చు. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ లేదా ఇంట్రాడర్మల్ అయితే 2 చోట్ల తీసుకోవాలన్నమాట. ఎవరికి ఇంపార్టెంట్ అంటే వెటర్నరీ డాక్టర్స్ కి, వెటర్నరీ హాస్పిటల్స్ లో పనిచేసే స్టాఫ్ కి, ల్యాబ్ లో టెస్ట్ చేస్తుంటారు కదా వారికి, ట్రావెలర్స్ కి, స్ట్రే డాగ్ వర్కర్స్ కి, అంటే వీధి కుక్కలకి వ్యాక్సిన్స్ వేయడము, వాటిని పట్టుకొని పోవడం ఇలాంటివి చేస్తుంటారు కదా వారికి కుక్క కరవక ముందే ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. వీటిని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. మేడం వ్యాక్సిన్ ఎంత వరకు ఎఫెక్టివ్ అంటే, ఆల్మోస్ట్ కరెక్ట్ టెక్నిక్ తో ఇస్తే 99% ఎఫెక్టివ్ అండి. 1% ఛాన్సెస్ అన్ని వ్యాక్సిన్స్ కి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ లో సర్క్యులేట్ అయ్యే ID అంటే ఇంట్రాడర్మల్ రూట్ ఆఫ్ ఇంజెక్షన్స్ లో ఇస్తున్నారు కదా గవర్నమెంట్ లో, ఒకవేళ ఆ టెక్నిక్ మిస్ అయినట్టయితే రేబీస్ వ్యాక్సిన్ పని చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్త, మీరు ఆ రిస్క్ తీసుకోకూడదు. టెక్నిక్ సరిగ్గా రాదు ఈ నర్సు కానీ వీళ్ళకి అని మీకు డౌట్ ఉంటే
ఖచ్చితంగా ఇంట్రామస్కులరే వేసుకోండి. చాలా మందికి పెట్ డాగ్స్ ఉంటాయి కదా, ఈ పెట్ డాగ్స్ కి వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇవ్వాలంటే ఫస్ట్ 12 వీక్స్ అప్పుడు ఒక వ్యాక్సిన్ ఇస్తారు, 1 ఇయర్ తర్వాత ఒక బూస్టర్ ఇస్తారు, తర్వాత ప్రతి ఇయర్ కూడా రేబీస్ వ్యాక్సిన్ ఇస్తారనమాట. ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సిన్స్ ప్రతి 3 ఇయర్స్ కి ఒకసారి ఇస్తున్నారు బూస్టర్ తర్వాత. మనల్ని మనం కాపాడుకోవడానికి అట్లీస్ట్ 70% ఆఫ్ ద డాగ్స్, కుక్కలు బయట తిరుగుతుంటాయి కదా, వాటికి 70% టీకాలు వేసే తీరాలి, లేకపోతే మన ప్రాణాలకే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్ గా ఏవో కేసెస్ కూడా జరుగుతున్నాయి కదా, సుప్రీంకోర్టు షెల్టర్ కి తీసుకెళ్లాలి డాగ్స్ ని అని ఢిల్లీ దగ్గర ఇలాంటి జడ్జిమెంట్స్ అని చాలా గొడవలు కూడా అయ్యాయి. ఈ అనిమల్ ప్రొటెక్షన్ వారు అపోజ్ చేశారు, షెల్టర్స్ లో వాటికి సేఫ్టీ ఉండదు అని. సో ఇది సెన్సిటివ్ టాపిక్, దీని గురించి ఏం డిస్కస్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఒక డాక్టర్ గా నా సజెషన్ ఏంటంటే, అనిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు మీరు ఈ 70 to 80% డాగ్స్ కి వ్యాక్సినేటెడ్ అయ్యేటట్లు చూడండి. షెల్టర్స్ కి ఫండ్ చేయండి. షెల్టర్స్ బాగుండవు అని అంటున్నారు కదా డాగ్స్ అని పంపిస్తే, కానీ స్ట్రీట్ డాగ్స్ ఇలా చిన్న పిల్లలు తిరుగుతుంటారు, ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు నైట్ టైం కానీ వెళ్తున్నప్పుడు ఎంతమంది కుక్కలు అంటే భయపడి ఉంటారు కదా. కార్లలో తిరిగే వాళ్ళకి, వెహికల్స్ లో తిరిగే వాళ్ళకి ఈ సివియారిటీ అర్థం కాకపోవచ్చు. అనిమల్ ప్రొటెక్షన్ అని మీరు కార్స్ లో తిరుగుతూ మనము సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ గురించి ఎస్టిమేట్, అంచనా వేయకుండా అలాంటివన్నీ మాట్లాడకూడదు. ఒక్క రేబీస్ పేషెంట్ ని మీరు దగ్గరుండి చూసినట్టయితే మీ డెసిషన్స్ అన్ని మారిపోతాయి. అలా అని కుక్కలకి అగైనెస్ట్ కాదండి. మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి ఒక పెట్ డాగ్ ఉండింది, 13 ఇయర్స్ ఉండింది. సో మీరు సరిగ్గా నీట్ గా వ్యాక్సినేటెడ్ వేసుకొని పెట్ డాగ్స్ లాగా పెంచుకుంటే ఓకే. కానీ స్ట్రీట్ డాగ్స్ కి మనము పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్స్ ఎన్ని డాగ్స్ కని ఇస్తాం. సో ఇలాంటి కేర్స్ అన్ని, సో వ్యాక్సిన్ వేయడం, షెల్టర్స్ కి పంపిస్తారని మీకు బాధ ఉంటే షెల్టర్స్ ని ఫండ్ చేయండి, లేదా గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. చాలా ప్లేసెస్ వేకెంట్ గా ఉంటాయి కదా, ఫారెస్ట్ ఏరియాస్ అని, చాలా బీడు భూములు ఉంటాయి కదా, వాటిని షెల్టర్స్ గా చేయడమో, ఈ అనిమల్ ప్రొటెక్షన్ కోసం చాలా మనీ స్పెండ్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆ షెల్టర్స్ కి ఫండ్ చేయడమో ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను కూడా అనిమల్ లవర్నే, కానీ మోర్ ఆఫ్ ఏ హ్యూమన్ లవర్ దాన్ అనిమల్ లవర్ అని చెప్పచ్చు. ఎందుకంటే నా వృత్తి, నా ప్రొఫెషన్ నన్ను అలా చేసిందండి. నేను చెప్పినట్లు కుక్కలు, మంకీస్, బ్యాట్స్ అంటే గబ్బిలాలు, ర్యాట్స్, పిల్లులు, ఇంకొకటి ముంగీస్ అండి. ముంగీస్ బయట చేసేది రేరు, కానీ జ్యూస్ లో అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ముంగీస్ లో కూడా ఒకసారి రేబీస్ స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది. ఈ రేబీస్ వ్యాక్సిన్ పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ అంటే పాలిస్తున్న తల్లులు, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళందరూ తీసుకోవచ్చండి. కాంట్రా ఇండికేషన్ ఏం లేదు, వీళ్ళు తీసుకోకూడదు అలా ఏం లేదనమాట. చాలా మంది అపోహ పడుతుంటారు కొన్ని విషయాలు, అవి చెప్తాను. చిన్న గాయం టీకా అవసరం లేదు అంటే తప్పండి, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నన్ను కరిచిన కుక్క బానే ఉంది, 10 రోజులైంది, 15 రోజులైంది, సో నేను టీకా వేయించుకోను. మిమ్మల్ని కరిచిన కుక్కను గమనించమన్నాను, కానీ అది టీకా వేసుకున్న తర్వాత. టీకా నేను నడుముకు వేసుకుంటాను, చేయికి వేసుకోను అంటే తప్పండి. చేయికే వేసుకోవాలి. ఇంట్రాడర్మల్ అయితే 2 పక్కల వేస్తారు, ఇంట్రామస్కులర్ అయితే ఒక పక్కనే వేస్తారు. ఇంట్రాడర్మల్ అయితే 0.1 ml ఒక్కొక్క పక్క వేస్తారు, ఇంట్రామస్కులర్ అయితే 1 ml వేస్తారు. సో మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా చాలా హెల్త్ కండిషన్స్ గురించి డీటెయిల్డ్గా, క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం ఫ్యూచర్లో. అంతవరకు సెలవు. నమస్కారం. మీ డాక్టర్ చైతన్య.